బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసే మరో ఇద్దరు పార్లమెంటు అభ్యర్థులను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను, మెదక్ పార్లమెంటు స్థానం నుండి ఎమ్మెల్సీ మాజీ ఐఏఎస్ అధికారి పి వెంకటరామరెడ్డిని ఖరారు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసే మరో ఇద్దరు పార్లమెంటు అభ్యర్థులను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను, అలాగే మెదక్ పార్లమెంటు స్థానం నుండి ఎమ్మెల్సీ మాజీ ఐఏఎస్ అధికారి పి వెంకటరామరెడ్డిని ఖరారు చేశారు కేసీఆర్. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. మూర్తి, కొద్దిసేపటి క్రితమే నాగర్ కర్నూలు మెదక్ పార్లమెంటు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మెదక్ పార్లమెంటు సంబంధించిన ముఖ్య నేతలందరితో కూడా ఈరోజు కేసీఆర్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యారు. అయితే మొదట్లో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి ఒంటేరు ప్రతాప్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. మరోవైపు మా ఎమ్మెల్యే హరీష్ రావు పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. కానీ చివరికి ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి పేరునే సీఎం కేసీఆర్ ఖరారు అయితే చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్సీగా గత కొంతకాలంగా ఆయన ఉన్నారు వెంకటరామరెడ్డి. అయితే ఆర్థికంగా బలమైన నేతను నిలపాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు వెంకటరామరెడ్డిని కేసీఆర్ బరిలో నిలిపినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పట్టుంది. అదేవిధంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కూడా మెదక్ నుంచి గెలిచిన నేపథ్యంలో అదొకటి సీఎం కేసీఆర్ సొంత ఇలాకా కావడంతో ఖచ్చితంగా మెదక్ పార్లమెంటు స్థానాన్ని నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత అయితే పార్టీకి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బలమైన నేతను బరిలో ఉంచితేనే మెదక్ పార్లమెంట్లో గెలిచే అవకాశం ఉంటుందని కూడా కేసీఆర్ భావించారు. ఎందుకంటే ఒకవైపు బీజేపీ నుంచి రఘునందన్ రావు ఉన్నారు, అదేవిధంగా అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక చర్చలు జరుగుతున్నాయి. అయితే నీలం మధు ముదిరాజుకు అక్కడ సీట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక బలమైన నేతను దింపితేనే విజయం సాధ్యమవుతుందని కూడా కేసీఆర్ భావించి ఉన్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒంటేరు ప్రతాప్ రెడ్డిని పెడితే మాత్రం కొంత బలహీనమైన అభ్యర్థిగా ఉంటారు కాబట్టి ఇతరులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే వెంకటరామరెడ్డిని ఖరారు చేసినట్టు చెప్తున్నారు. అయితే వెంకటరామరెడ్డి మొదట పోటీకి ససేమిరా అన్నప్పటికీ ఆయననే దింపాలని కూడా కేసీఆర్ పట్టుబట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అధినేత మాట విని ఆయన పోటీలో నిలబడే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక మరోవైపు చూసినట్టయితే నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానానికి సంబంధించి బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లో చేరినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఖరారు చేశారు. ముఖ్యంగా చూసినట్టయితే గతంలో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందని చెప్పి కూడా అటు ప్రవీణ్ కుమార్ కేసీఆర్ చెప్పారు, చర్చలు కూడా జరిపారు. కానీ బీఎస్పీ అధినేత మాయావతి పొత్తుకు అంగీకరించకపోవడంతో ఆ పార్టీని వదిలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరారు. ఆయనతో పాటు చాలామంది బీఎస్పీ నేతలైతే బీఆర్ఎస్లో చేరిన పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ది బేసిక్గా మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ కాబట్టి నాగర్ కర్నూలు స్థానం ఆయన కేటాయించినట్టయితే ఖచ్చితంగా అక్కడ విజయం సాధించే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా కేసీఆర్ భావించినట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాగర్ కర్నూలు పార్లమెంటు అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన కావడంతో అక్కడ ఎక్కువ ఆ సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళు ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే సరైన అభ్యర్థిగా కూడా కేసీఆర్ భావించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మరో 4 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. సికింద్రాబాదు, హైదరాబాదు, నల్గొండ, భువనగిరి. ఈ 4 స్థానాలను కూడా 1-2 రోజుల్లోనే కేసీఆర్ ఫైనల్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా చూసినట్టయితే సికింద్రాబాదు పార్లమెంటు స్థానం సంబంధించి పద్మారావు పేరునైతే ఇప్పటికీ ఆల్మోస్ట్ ఖరారైతే చేశారు, అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు చూసినట్టయితే నల్గొండ, భువనగిరి స్థానాల్లో మాత్రం అభ్యర్థుల వేట అయితే కొనసాగుతోంది. ఒకవైపు నల్గొండ సంబంధించి కంచర్ల కృష్ణారెడ్డి అదేవిధంగా చాడా కిషన్ రెడ్డి ఇద్దరు అభ్యర్థిత్వాలను పరిశీలిస్తున్నారు. అక్కడ కంచర్ల కృష్ణారెడ్డి వైపే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. ఇక భువనగిరి పార్లమెంటు సంబంధించి చాలామంది అంటే ఇటు దుదిమెట్ల బాలరాజు యాదవ్ కావచ్చు, అదేవిధంగా విషపతి
విషమయ్య గౌడ్ కావచ్చు, జిట్టా బాలకృష్ణ వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ స్థానాన్ని ఆశిస్తున్నారు. అయితే ఇందులో ఎవరిని ఖరారు చేస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. ముఖ్యంగా చూస్తుంటే మరొక 2 రోజుల్లోనే పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించి క్షేత్రస్థాయిలో కేసీఆర్ పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నాడు తెలుస్తుంది. మూర్తి. థ్యాంక్ యూ చందు, థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్స్.